జయకృష్ణ గూఢచారిగా రాణిస్తారా? తాత కృష్ణ బాటలో మరో సంచలనానికి సిద్ధమా? నమస్కారం. శ్రీనివాస మంగాపురం సినిమాతో జయకృష్ణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, నటన విషయంలో మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు వచ్చాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్రెజెన్స్, ప్రశాంతమైన నటన, సంభాషణలు చెప్పే తీరు, కళ్లతో భావాలను పలికించే ప్రయత్నం చాలా మందిని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. జయకృష్ణ నెక్స్ట్ సినిమా గూఢచారి కథ అయితే ఎలా ఉంటుంది? అంతేకాదు, సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ను మలుపు తిప్పిన గూఢచారి 116 తరహా సినిమా చేస్తే జయకృష్ణకు కూడా అదే స్థాయి బ్రేక్ వస్తుందా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషిద్దాం. కృష్ణ గారిని సూపర్ స్టార్ చేసిన గూఢచారి ఇమేజ్ తెలుగు సినిమాల్లో గూఢచారి కథలకు ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చిన హీరోల్లో మొదటి వరుసలో నిలిచేది సూపర్ స్టార్ కృష్ణ గారే. గూఢచారి 116 విడుదలైన తర్వాత తెలుగు ప్రేక్షకులు కూడా జేమ్స్ బాండ్ తరహా కథలను ఆదరించగలరని నిరూపించారు. ఆ తర్వాత వరుసగా గూఢచారి సినిమాలు చేసి గన్ పట్టుకుని స్టైలిష్గా నడవడం, అత్యాధునిక గ్యాడ్జెట్లు ఉపయోగించడం, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టే పాత్రలు చెయ్యడం, ఇవన్నీ కృష్ణ గారి ప్రత్యేక గుర్తింపుగా మారిపోయాయి. గూఢచారి పాత్ర అంటే ముందుగా గుర్తొచ్చే హీరోగా ఆయన నిలిచిపోయారు. జయకృష్ణకు ఆ బాడీ లాంగ్వేజ్ ఉందా? శ్రీనివాస మంగాపురం చూసిన చాలా మంది ప్రేక్షకులు ఒక విషయం చెప్పారు. జయకృష్ణ ముఖంలో ప్రశాంతత ఉంది. కళ్లలో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. అనవసరమైన ఓవర్ యాక్షన్ చెయ్యకుండా నటించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి లక్షణాలు గూఢచారి పాత్రలకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఒక గూఢచారి ఎప్పుడూ గట్టిగా అరవడు. అతని ఆయుధం తెలివి, అతని బలం పరిశీలన, అతని విజయం ఓర్పు. ఈ లక్షణాలకు జయకృష్ణ వ్యక్తిత్వం దగ్గరగా ఉందని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ తాతను అనుకరించడం సరిపోదు. ఇక్కడే జయకృష్ణ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కృష్ణ గారు చేసినట్లు చెయ్యాలని ప్రయత్నిస్తే అది పోలికలకే పరిమితమవుతుంది. అభిమానులు కూడా కృష్ణలా చెయ్యలేకపోయాడు అని పోల్చే అవకాశం ఉంటుంది. అందుకే తాత నుంచి ప్రేరణ తీసుకోవాలి. కానీ పాత్రలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని తీసుకురావాలి. అదే నిజమైన విజయం. ఈ తరం గూఢచారి ఎలా ఉండాలి? 960, 20లలో గూఢచారి కథలు వేరుగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. సైబర్ క్రైమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్, డిజిటల్ వార్, అంతర్జాతీయ ఉగ్రవాదం, డేటా దొంగతనం, ఇలాంటి ఆధునిక అంశాలతో కథ ఉంటే ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. అందుకే పాత కథను మళ్లీ చెప్పడం కాదు, కొత్త కాలానికి తగ్గ కథ అవసరం. జయకృష్ణ ఏం నేర్చుకోవాలి? గూఢచారి పాత్ర కోసం కొన్ని విషయాల్లో ప్రత్యేక శిక్షణ అవసరం. ఫిట్నెస్ను మరింత మెరుగుపరచాలి. యాక్షన్ సీన్లలో నైపుణ్యం పెంచుకోవాలి. గన్ హ్యాండ్లింగ్ నేర్చుకోవాలి. మార్షల్ ఆర్ట్స్ లేదా క్లోజ్ కాంబాట్లో శిక్షణ తీసుకోవాలి. ముఖంలో భావాలను కళ్ల ద్వారా వ్యక్తపరచే నటనపై మరింత దృష్టి పెట్టాలి. ఇంగ్లీష్తో పాటు ఇతర భాషల ఉచ్చారణలో కూడా ప్రావీణ్యం పెంచుకోవాలి. గూఢచారి పాత్రలో శరీరం మాత్రమే కాదు, మనసు కూడా చాలా ప్రశాంతంగా కనిపించాలి. మంచి దర్శకుడు ఉంటేనే మ్యాజిక్. ఎంత మంచి హీరో అయినా సరైన దర్శకుడు లేకపోతే గూఢచారి సినిమా నిలబడదు. అందుకే కథకు ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు కావాలి. సస్పెన్స్ను ప్రేక్షకులు చివరి వరకు ఆసక్తిగా చూసేలా తెరకెక్కించగల దర్శకుడే ఈ సినిమాకు న్యాయం చేయగలడు. అలాగే బలమైన స్క్రీన్ ప్లే అత్యంత కీలకం. అభిమానులు కోరుకుంటున్నది ఏమిటి? సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు ఒకే మాట చెబుతున్నారు. తాత గూఢచారి సినిమాలు చూసి పెరిగాం. ఇప్పుడు మనవడిని కూడా అదే తరహా పాత్రలో చూడాలని ఉంది. అయితే అది పాత సినిమాకు కాపీ కాకూడదు. జైకృష్ణ స్టైల్లో కొత్త గూఢచారి పుడితేనే ప్రేక్షకులు స్వాగతిస్తారు. విజయానికి 3 సూత్రాలు. జైకృష్ణ గూఢచారిగా సక్సెస్ కావాలంటే మొదటిది బలమైన కథ, రెండోది అద్భుతమైన స్క్రీన్ ప్లే, మూడోది తనకంటూ ప్రత్యేకమైన నటన. ఈ 3 కలిస్తే తాత కృష్ణ గారి వారసత్వానికి గౌరవం దక్కుతుంది. అదే సమయంలో జైకృష్ణ తనకంటూ కొత్త గుర్తింపును కూడా సంపాదించుకుంటాడు. తాతగారి విజయాలను గుర్తు చేస్తూ అదే మార్గంలో కొత్త తరానికి తగ్గ గూఢచారి పాత్రను ఎంచుకోవడం జయకృష్ణకు మంచి అవకాశంగా మారవచ్చు. అయితే విజయం కేవలం గూఢచారి పాత్ర వల్ల రాదు. కథ, కథనం, దర్శకత్వం, నటన, ఈ 4 బలంగా ఉన్నప్పుడే ఆ పాత్ర చిరస్థాయిగా నిలుస్తుంది. జయకృష్ణ ఆ స్థాయిలో సిద్ధమై తనదైన శైలిలో ప్రేక్షకుల ముందుకు వస్తే తెలుగు సినిమాకు మరో గుర్తుండిపోయే గూఢచారి హీరో దొరికే అవకాశం ఉందని చెప్పవచ్చు. మీ అభిప్రాయం ఏమిటి? జయకృష్ణ గూఢచారి పాత్రలో నటిస్తే సక్సెస్ అవుతాడని మీరు భావిస్తున్నారా? లేదా ఆయనకు మరో జానర్ బాగా సరిపోతుందని అనుకుంటున్నారా?
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.